సద్గురు శ్రీ జిన్నూరు నాన్నగారి అనుగ్రహ భాషణం. శ్రీ గురుభ్యో నమః. సహించే శక్తి ఉంటే భరించే శక్తి ఉంటుంది. కొంతమంది చాలా గొప్ప మనుషులు ఉంటారు. కష్టాల మధ్యలో కూడా శాంతిగా ఉంటారు. ఎటు చూసినా ముళ్ళ కంపలే, ఎటు చూసినా ముళ్ళే కనిపిస్తుంటాయి, కానీ శాంతిగా ఉంటారు. ఇంత అశాంతి కారణాలున్నా కూడా శాంతిగా ఉండగలుగుతున్నారు అని భగవంతుడు వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. జరిగిపోయిన గొడవల నుంచి విడుదల పొందండి. రాబోయే గొడవల గురించి ఊహించుకోకండి. మంచి ప్రారంధమైతే పొంగిపోకండి, చెడ్డ ప్రారంధమైతే కృంగిపోకండి. మీ ప్రారంధాన్ని ఇష్టంగా అనుభవిస్తే రాబోయే జన్మలలో అటువంటి ప్రారంధాన్ని మీకు ఇవ్వడు. సహించే శక్తి ఉంటే భరించే శక్తి ఉంటుంది. పురాణాలలో ఒక మాట ఉంది, నూనె లేని దీపం ఎటువంటిదో సహనం లేని మనిషి కూడా అటువంటి వాడే అని. నూనె లేని దీపానికి ప్రకాశం ఉండదు. అలాగే సహనం ఓర్పు లేని మనిషికి ఎన్ని ఉన్నా వారికి రాణింపు ఉండదు, ప్రకాశం ఉండదు. కొంతమంది జరుగుబాటుతనం చూసుకొని ఉన్నది పోగొట్టుకుంటూ ఉంటారు. భక్తి తల్లి అయితే బిడ్డ జ్ఞానం. తల్లి లేకుండా బిడ్డ రాదు. మీకు ఆత్మజ్ఞానం కలగాలంటే పరమేశ్వరుని పట్ల భక్తి కలిగి ఉండండి. పాయసం తాగితే ఎలా ఉంటుందో మీకు అలా భగవంతుని గుణాలను ఆస్వాదించండి. చెవులతో వినండి, స్మరించండి, ఆయన నామాన్ని భజించండి, ఆయనని పూజించండి, పవిత్రులు కండి. అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.